హలో పీపుల్, ఈరోజు మైసూర్ జూ చూడడానికి వచ్చాం. లెట్స్ గో. ఈ అన్ననే ఈరోజు మా డ్రైవర్. దీనికోసం అక్కడ జిరాఫీస్ అయితే కనిపిస్తున్నాయి అన్న. 1 అవర్లో ముడియమా అన్న? కరెక్టా? ఎల్లా కవర్ ఆగుమా? ఓకే. ఎల్లో బర్డ్స్. వైట్. వావ్. ఇక్కడ ఇవేవో పెద్ద కొంగల్. ఓ, స్టార్క్ అంట. స్టార్క్, ఈగల్. ఓ, ఆఫ్రికన్ గ్రే ప్యారెట్. గోల్డెన్ పెటల్. వేర్? ఓ, ఇదంతా బర్డ్ సెక్షన్. సో మేము లాస్ట్ 1 అవర్ ఉంది క్లోజింగ్కి. 6:30కి అట్లా క్లోజ్ అయిపోతుంది అంట. బ్లూ గోల్డ్ మెక్క. ఓ, అక్కడ చూడు 2 ఉన్నాయి. మంకీ కాదు. వాట్ ఈస్ దిస్? కపుచిన్ మంకీ. కపుచిన్ మంకీ. అని సౌండ్ చేస్తే బాగుంది. సౌండ్ చేయాలా? బాగా వస్తుంది. అక్కడ ఏదో చూసింది, అది దానికోసం అటు ఇటు తిరుగుతుంది. పాపం ఇది కొంచెం బక్కగా ఉంది, అందుకే సందులో కూడా వెళ్ళిపోగలుగుతుంది. రాయల్ బెంగాల్ టైగర్ ఉంది అక్కడ. ఇక్కడ ఈ రాయల్ బెంగాల్ టైగర్, తర్వాత ఇక్కడ వైట్ టైగర్, 2 ఎదురెదురు పడి అటు ఇటు ఆటలు ఆడుతూ ఉన్నాయి చూసుకొని. అందుకే ఇటువైపు ఇది అన్న. అటువైపు உங்களுக்கு తెలుగుమా? తెలుగు తెలియదు. లయన్. ఓ, ఒళ్ళు ఇరుస్తుంది లయన్. ఇక్కడ కూడా అంతే. ఇటువైపు ఒక లయన్ ఉంది, సేమ్ అట్లనే. ఇటు పక్కన ఒక లైన్ ఉంది. ఈ 2 ఆటలు ఆడుతూ ఉన్నాయి. అక్కడ బెంగాల్ టైగర్, వైట్ టైగర్ కూడా అంతే. ఇక్కడ ఇవి కూడా అట్లనే ఉన్నాయి. ఇది గొరిల్లాలు ఉండే ప్లేస్ అంట. స్వాతి, గొరిల్లా. అదిగో వస్తుంది గొరిల్లా. ఓ మై గాడ్, ఎంత పెద్దగా ఉందో. ఓ ఓ, ఎవరు కనపడకుండా దాని వెనకకెళ్ళి కూర్చుంటుందేమో అని నేను అనుకుంటున్నా. అది అంతే. పిల్లలందరూ హాయిగా ఇది ఒక రకం. దానికి ఏదో అయింది పిర్రకి. గొరిల్లాని చూడ్డానికి వెళ్ళిన టైంలో ఒక సీన్ మిస్ అయిపోయినాం. అది ఉరుక్కుంటూ వచ్చి గ్లాస్ని ఇట్లా గట్టి కొట్టింది. పిల్లలందరూ దెబ్బగా అని అరిచారు. దీని సెటప్ భలే ఉంది. చక్కగా మంచం ఉంది, ఆడుకోవడానికి అవి ఇవి ఉన్నాయి. పెద్ద చెట్టు ఉంది. అందులో ఫుడ్ పెడతారు అనుకుంటా తేజ. ఇదేంటో మరి రిలాక్స్ అవుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి. సాయంత్రం కదా, యోగా టైం. పెద్ద పెద్ద బబోన్ అది. ఇవన్నీ చిన్న చిన్నవి. అవి 2 అక్కడ పేలు చూసుకుంటున్నాయి. జెంట్ అనుకుంటున్నా, మేల్ అనుకుంటా, అవి ఫీమేల్ అనుకుంటా. ఆఫ్రికన్ చీతా అక్కడ ఉంది. కదలట్లేదు అసలు. అది ఓన్లీ అయ్యా, తోక కదిలిపోయింది. అది నిజమైనదే. తోక ఒకటి, పైన 2 కొమ్ములు కదులుతా ఉన్నాయి. అవును, అదే పోజ్ లో ఉంది. అది జెట్ ఫర్ సూపర్. అదిగో అక్కడున్నాయి. మామూలు తింటున్నాయి. జరాంగ్ టూన్ అంట.
ఆ పిల్లది ఒక్కటే ఆడుతుంది అట్లా, మిగతాది ఇదైతే అక్కడ అలిగే కూర్చుంది. బాలు వాటికి ఎక్కడికి వెళ్ళాలో తెలియక అటు ఇటు తిరుగుతున్నట్టున్నాయి. ఉల్ఫ్ కానీ హస్కీ డాగ్ లాగానే ఉంది చూడు. ఇది కూడా అట్లనే ఉంది ఇక్కడ. చాలా డేంజర్. ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది. చాలానే ఉన్నాయి తేజ. ఓ ఇక్కడొకటి అవును, అదైతే అక్కడ నుండి చూస్తుంటే కంప్లీట్ గా హస్కీ లాగానే ఉంది చూడండి. ఇదే క్రాస్ బ్రీడ్. టూ హైనాస్, సూపర్ డేంజరస్ యానిమల్. సూపర్ డేంజరస్ నాన్న. ఓకే ఓకే, ఇవి డేంజరస్ హైనాస్ కాబట్టి వీటికి ఇట్లనే చిన్న చిన్న ఇల్లులు ఇచ్చినట్టున్నారు. చాలా చాలా డేంజర్. ఇటు చూడు. బార్కింగ్ డియర్ లోనే ఇది ఒక రకమైన డియర్. అంతే, చాలా బైసన్స్ ఉన్నాయి. ఇవి కూడా చాలా డేంజరస్. భయంకరంగా ఉంది. ఇది చాలా ఇది బీభత్సంగా ఉంది. అవును, కరెక్ట్ గా ముందుకే వచ్చి మనల్నే చూస్తుంది. ఇది మట్టి వేసుకుంటుంది చూడు అక్కడ. యాక్చువల్లీ వాటర్ అంటే వాటర్ వేసుకుంది కాబట్టి మట్టి వేసుకుని ఆడుకుంటుంది అది. అయ్యా బాగున్నాయి రెండు ఎలిఫెంట్లు. నువ్వు ఇందాక చూసిన ఎలిఫెంట్ ఈ ఎలిఫెంట్ సేమేనా? సేమ్ టు సేమ్ ఉన్నాయా? ఏది పెద్దగా ఉంది? నువ్వు ఇందాక చూసింది పెద్దగా ఉన్నాయా? ఇవి పెద్దగా? రెండు పెద్దగా ఉన్నాయా? అక్కడ బేబీ ఎలిఫెంట్ కూడా చూసావుగా. నీల్ గాయ్ అంట, ఒక జింకలో ఒక జాతి. ఇది తెలియట్లేదు మనకి. నీల్ గర్ అంట. ఇవన్నీ కోతులు అన్నమాట. ఈ మా ఊర్లో కూడా ఉంటాయి, మా ఇంటి దగ్గర కూడా ఉంటాయి, అన్ని చోట్ల ఉంటాయి. పాపం వీటిని అనవసరంగా జూలో పెట్టారు అనిపిస్తుంది. అక్కడ ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ ఉన్నాయి. డబల్ హైట్ చాలా హైట్ ఉంది. తర్వాత చాలా చెవులు పెద్దగా ఉంటాయంట. వాటికి టైం అయిపోయింది, వెళ్ళిపోయినాయి అంట అవి. దాని ప్లేస్ కి అది వెళ్ళి రెస్ట్ తీసుకుంటున్నాయి. హిమాలయన్ బేర్ మీన్స్ దిస్ విల్ స్టే ఇన్ స్నో ఓన్లీయా? ఇంక స్నో ಇಲ್ಲಿ ಅಣ್ಣ స్నో. ఓకే, స్నో. ఓకే, ప్రతిరోజు ఇక్కడ ఒక 15 కేజీల స్నో తీసుకొచ్చి, ఐస్ తీసుకొచ్చి ఈ పౌంట్లో వేస్తారట. సో అప్పుడు అది చల్లగా ఉంటుంది దానికి. కానీ 15 కేజీలు ఎట్లా సరిపోతుందో ఏమో. 150 కేజీస్ తేవాలి వాళ్ళు. నైస్. అక్కడ వేరేలాగా ఉంది రైనో, ఇక్కడ పార్టీషన్స్ లాగా ఉంది దానికి బాడీ. అవును, బాగుంది కానీ వెల్ మెయింటైన్డ్గా అనిపిస్తుంది. ఓకే, అక్కడ ఓకే ఓకే స్నేక్ పార్క్ అంట ఇక్కడ. కంగారు భలే ఉన్నాయి, చిన్న చిన్నవి. టీవీలో చూసేమో చాలా పెద్దగా ఉంటాయి. చాలామంది జనాలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. వీళ్ళందరూ పాముల కోసం వచ్చినట్టున్నారు. ఇక్కడ ఒక స్నేక్ ఉంది, ఇక్కడ ఒక స్నేక్ ఉంది. ఎంత పెద్దగా ఉంది ఏంట్రా బాబు. ఇక్కడ కూడా ఉన్నాయి, బాక్స్లో కూడా ఉన్నాయి. గ్రీన్ స్నేక్ ఉంది. ఇది అసలు ఏడుందో అని ఎత్తుక్కోవడమే సరిపోతుంది. ఇక్కడ ఉన్నాయి చూడు పైథాన్స్. ఇట్లా రకరకాల స్నేక్స్ చాలానే ఉన్నాయి. ఒకటొకటి ఏడేడ దాక్కున్నాయో కూడా అర్థమే కావట్లేదు. ఏడ చూడండి, ఏడుందో అది ఆడుంది. ఆడ భలేగా ఉంది. ఇగో ఇక్కడ కూడా ఉంది. ఓ, ఈ బాక్స్లో చక్కగా వచ్చి దాంట్లో వచ్చి పండుకుంటాయి అనుకుంటా. భలే ఉంది, నల్లగా నిగనిగలాడుతూ. ఇక ఇక్కడ స్కిన్ వదిలేసింది. ఈడ కొత్త స్కిన్, అందుకే కొత్త స్కిన్ వచ్చింది అనుకోండి, అందుకే దగదగా మెడిసిపోతుంది. అది పాముల రాజులాగా ఉన్నట్టున్నాడు. అక్కడైతే అది భలే చూస్తుంది. అగో ఆ పైన కార్నర్లో ఎక్కి ఇవన్నీ ఇలా అద్దంలో చూస్తున్నాం కాబట్టి భయం లేదు. ఇది ఏముందో ఇక్కడ, ఏంటది ఇది? అక్కడ ఉంది వాటర్ మిలాన్ పెట్టారు, కొత్తిమీర, ఇంకేంటేంటో పెట్టారు. 5 రకాల ఫుడ్ పెట్టారు నీకు. ఇది
పామేనా ఇంకేమన్నానా? ఇంత పెద్దగా ఉంది ఏంది? కొండ చిలువ తేజ. ఇంత పెద్దగా ఇదంతా ఒక్కటే చాలా పెద్దగా ఉంది. కిమి ఎలా ఉంది కిమి? క్రోకోడైల్స్ అంట ఇక్కడ వెళ్ళేసి వస్తాం. క్రోకోడైల్ ఎక్కడున్నా ఇందులో అయితే లేదు. ఎందుకు లేదు? ఇదిగో. ఓ ఇది బొమ్మ అనుకున్నా నేను. దాన్ని కత్రోకి కిలోటీలో చూడటమే తప్ప ఇంత డైరెక్ట్గా చూడటం ఇదే ఫస్ట్ టైం. చూడు ఎంత భయంకరంగా ఉందో. అవును. దాని పళ్ళు చూడు తేజ. ఒక్కసారి క్యాచ్ చేసిందంటే ఫట్టమని. అవును. ఈ జిరాఫీని చూడడం నేను కూడా ఫస్ట్ టైం. మొత్తానికి స్వాతి ఫస్ట్ టైం జూ చూసింది. కిమి సూపర్ ఎక్స్పీరియన్స్. చూడాలి 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 వెళ్ళాలి. యాక్చువల్గా కిమ్మి కోసం వచ్చాం. మేము అది కూడా ఫిల్ అయిపోయింది. ఎలా ఉంది? కూడా ఎలా ఉంది? బాగుంది. అన్నీ చూసాం, అన్ని యానిమల్స్ ఫస్ట్ టైం చూడటమే. ఎక్సెప్ట్ స్నేక్స్. అదే ఎక్సెప్ట్ స్నేక్స్ అన్నీ ఫస్ట్ టైమే. బాగా అనిపించింది. వీళ్ళు చెప్పేది ఏంటంటే మార్నింగ్ టైమ్స్ అయితే ఇంకా బెటర్గా ఉంటాయి, అవి కూడా యాక్టివ్గా ఉంటాయి. మనం దగ్గరికి వెళ్తే రియాక్ట్ అయితే దగ్గర నుంచి చూడడానికి ఉంటుంది. సో మార్నింగ్ టైం విజిట్ చేస్తే బెటర్గా ఉంటుంది మీ ఎక్స్పీరియన్స్ అని చెప్పి బగ్గీ డ్రైవర్ అంకుల్ వాళ్ళు చెప్పారు. సో నెక్స్ట్ టైం ప్లాన్ చేస్తే మార్నింగ్ ప్లాన్ చేయడం బెటర్. మేము కూడా ఈవినింగ్ అన్నిటికీ ఆకలి అయితే ఉంటుందంట, ఫుడ్ టైం అంట. సో అన్ని బ్యాక్ టు రెస్టింగ్ ఫేస్ కి వెళ్ళిపోతాయంట అవి కూడా. సో మార్నింగే ప్లాన్ చేసుకోండి. ఇక్కడ మైసూర్ జూ మాత్రం ట్యూస్డే క్లోజ్ ఉంటుంది, అది కూడా చెక్ చేసుకోండి. అంతే, ట్యూస్డే క్లోజ్. మార్నింగ్ 10 to 5:30 వరకు. ఎంట్రీ ఫీ 100, బగ్గీ రైడ్కి పర్ పర్సన్ 200. సో పర్ పర్సన్ ఒక 300 ఉంటుంది బగ్గీ రైడ్లో వెళ్ళాలంటే, లేదంటే 100 రూపాయలు. యాక్చువల్గా బగ్గీ రైడ్ అవసరం లేదు. మనం బగ్గీ రైడ్ కన్నా మనం మార్నింగే వచ్చాం అనుకోండి, స్లోగా పీస్ఫుల్గా ప్రతి యానిమల్ దగ్గర మనం పిల్లలు ఎవరైనా ఉన్నారనుకోండి ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు. అదే సింగిల్గా వచ్చాం అనుకోండి జస్ట్ ఎక్కువసేపు టైం స్పెండ్ చేసి వీడియోస్ తీసుకునే వాళ్ళు వీడియోస్, ఫొటోస్ తీసుకునే వాళ్ళు ఫొటోస్ తీసుకోవచ్చు. మార్నింగ్ మనం తీసుకోవడానికి కూడా ఉంటుంది. ఇప్పుడు మేము ఏంటంటే ఒక ఫోటో తీసుకోగలిగాం, అంతకు మించి మాకు ఫొటోస్ రాలేదు. ఎందుకంటే బగ్గీ డ్రైవర్ అంకుల్ పదండి ఉన్నాడు. జస్ట్ ఎవ్రీ స్పాట్ లో 2 minutes or 5 minutes టైం ఇస్తాడు. నెక్స్ట్ టైం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ప్లాన్ చేసుకుని మార్నింగ్ టైమ్స్ జూ రావడం బెటర్ అని నా ఒపీనియన్. ఓకే, థ్యాంక్ యూ, బై.